ఆదివాసీల అతి పెద్ద పండుగైన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమావాస్య అర్ధరాత్రి నాగశేషుడికి గంగా జలాభిషేకంతో అట్టహాసంగా జాతర షురు అయింది. గోదావరి హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో నిన్న రాత్రి ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆ తర్వాత నాగోబాకు అభిషేకం, మహాపూజ నిర్వహించి జాతర ప్రారంభమైనట్టు మిశ్రం పెద్దలు ప్రకటించారు. నాగోబా జాతర ప్రత్యేక పూజల్లో ప్రభుత్వం తరపున ఖానాపూర్ ఎమ్మెల్యే వెగ్మబొజ్జు, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజశిషా, ఉట్నూర్ ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌజాలం పాల్గొన్నారు. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు కొత్త కోడళ్ల పరిచయ వేడుక అయిన భేటింగ్ కార్యక్రమం కొనసాగింది. భేటింగ్ జరిగితేనే నాగశేషుడిని దర్శించుకునే అర్హత దక్కుతుందని, నాగోబాను పూజించే హక్కు కొత్త కోడళ్లకు భేటింగ్ కార్యక్రమం తర్వాతే లభిస్తుందని మిశ్రం పెద్దలు తెలిపారు. ఇవాళ 2వ రోజు జాతరలో గిరిజనులతో పాటు గిరిజనేతరులకు నాగోబా దర్శనానికి అనుమతి ఉంటుంది. దాంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగోబాను దర్శించుకోనున్నారు.